4-5 సీట్లు సాధించుకున్న దశ నుండి ఇవాళ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ. అక్కడ బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటోంది, తృణమూల్ అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటోంది. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఆశలు వదిలేసుకుని మమతా బెనర్జీ ఏమైనా బెచ్చమేస్తే తీసుకుందాం అనుకుంటున్నారు. అది అక్కడ పరిస్థితి. బెంగాల్, తమిళనాడు డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజిగం కూటమి, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజిగం రెండో వైపునుంది. మధ్యలో టీవీకే పుట్టుకొచ్చింది. ఒకప్పుడు సినిమా యాక్టర్ డిఎండికే విజయకాంత్ వాళ్ళ పార్టీ వెళ్ళి స్టాలిన్ వాళ్ళతో కలిసింది. ఒకప్పుడు జయలలిత పెట్టిన శాశ్వత తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అంటే జయలలిత జైలుకి వెళ్ళినప్పుడల్లా ఆయనే ముఖ్యమంత్రి, తాత్కాలిక ముఖ్యమంత్రి. అందుకని ఆయన శాశ్వత తాత్కాలిక ముఖ్యమంత్రి అంటారనమాట. అలాంటి పన్నీర్ సెల్వం వెళ్ళి డిఎంకేతో కలవటం, ఏఐఏడిఎంకేలోనేమో భారతీయ జనతా పార్టీ ఏఐఏడిఎంకే కలిసిన లీడు బీజేపీ చేస్తున్న ఏఐఏడిఎంకేలో ఒక అసంతృప్తి ఉంది. పళనిస్వామి పన్నీర్ సెల్వాన్ని తరిమేశాడు. ప్లస్ శశికళ ఒక పార్టీ పెట్టింది. అక్కడ కులాల కురుక్షేత్రం ఉంది. బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు అక్కడ సక్సెస్ అవుతాయా లేదా అన్న డిఎంకేని సంతృప్తిపరచడం కోసం అన్నామలైని పక్కన పెట్టి ఏఐఏడిఎంకేలో మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న బయటకు వచ్చి బీజేపీలో చేరిన నాగేంద్రని తీసుకొచ్చి అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టారు. తద్వారా కూటమిలో ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు. కానీ ఇప్పుడు గెలుస్తారా లేదా?